F1 థీమ్ వేసి అందరిని ఇంట్రొడ్యూస్ చేయండి. అదే టాడా, బ్యాక్గ్రౌండ్ టాడా, టాడా, కాపీరైట్ టాడా. పడుతుంది, ఛానల్ ఎత్తిపోతున్న పథకం కింద వెళ్ళిపోద్ది పక్కకి. ఇంకేముంది, పెట్టిన రెండో రోజే కాపీరైట్ క్లెయిమ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు F1 బానిసలు. సండే నుంచి F1 మళ్ళీ కొత్త సీజన్ స్టార్ట్ అయిపోతుంది. సో హియర్ వి ఆర్ విత్ అవర్ ప్రిడిక్షన్స్. సో హాయ్ కేటీ, ఎలా ఉన్నావు? నమస్తే, బాగానే ఉన్నామండి. ఇంకా షో ఏం రాలేదు కానీ వద్దులేమో అలాంటివన్నీ మనకు వద్దులే కానీ. సవిత్, ఏంటి సంగతులు, హైదరాబాద్ సంగతులు? బీయింగ్ ఆన్ బెడ్ రెస్ట్, నో సంగతులు. బెడ్ రెస్ట్? ఇంగ్లీష్ వస్తుంది. నాది లిగ్మెంట్ టేర్. నీది లిగమెంట్ టైర్. ఓకే. ఓకే, ఫ్రమ్ వన్ పేషెంట్ టు అనదర్. కమ్ ఆన్ సతీష్, హౌ ఆర్ యూ? చూసా, వాడే కాదు, వాడి ఇంటర్నెట్ కూడా పేషెంట్ లానే ఉంది. అట్లా కాదు, వాడు ఎట్లా స్టక్ అయ్యాడో చూడరా. వస్తాడు, కెమెరా తిప్పుతాడు, వెళ్తాడు, రిపీట్. అండ్ ఇన్ ద మీన్ వైల్, హాయ్ సత్య, ఎలా ఉన్నావు? Yes, doing great. సర్వైవింగ్. నేనైతే Surviving and waiting for the weekend. ఓకే, వీ కెన్ ప్లగ్ ఇన్ టు డ్రైవ్ టు సర్వైవ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అంతే. F1. చూడండి, డ్రైవ్ టు సర్వైవ్. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ హియర్ ఆర్ బికాస్ ఆఫ్ డ్రైవ్ టు సర్వైవ్ ఓన్లీ. అంతే, ట్రూ. ఆఫ్ కోర్స్ ఓజీ ఉన్నాడు అనుకుంటారా? అనుకున్నా, ఇంకా చెప్పలేదు ఏంటో అదే, అనుకున్నా. ఇంకా Exactly, అదే, ఇంకా Drive to రాలేదు Survive ఏంటని. వేరే అందరూ. అదే, వెంటనే విజ్ఞాన ప్రదర్శన చేయాలి. మరి విజ్ఞాన విహార్లో కూడా చదివినాం మేము, విజ్ఞాన ప్రదర్శన అట్లా- చేయాలి. అట్లా కాదు. ఇప్పుడు ఇప్పుడు ఈ లెక్క, మరి ఇప్పుడు లెక్క ఏంటి? ఇప్పుడు నువ్వు అలాన్సో అప్పటి నుంచి ఫాలో అవుతున్నా అంటావు అయితే. అంటే నాకంటే ముందు కురుబుద్ధుడు శాండిల్య జాయిన్ అవ్వాలా? వాడు నాకంటే ముందు అంటే మా బాబాయ్ ఫాలో అయ్యేవాడు బేసిక్ గా. ఆ, వాడు పరంపర కంటిన్యూ చేశాడు శాండిల్య గాడు. సరిపోయింది. ఆయన విభత్సమైన ఫెరారీ అండ్ ఓజీ ఫ్యాన్ అక్కడ. ఆహా. ఇంకాసేపు ఆగితే సవిత్ అంటాడు, నేను యాటెన్స్ అన్న అప్పటి నుంచి చూస్తున్నాను, మీకేం తెలుసురా? లే. అసలు సెనాక్ అలా ఎలా జరిగిందో నన్ను అడగండి, నేను చెప్తా అంటాడు. అంత లేదు. ఆ రోజు వాడు I saw బ్రేక్, silver wars and stuff. ఆ రోజు అది బ్రేక్ రైట్ లెగ్ తో వేసాడు రా, లెఫ్ట్ దగ్గర లెగ్ తో వేసుంటే బతికేవాడు అంట. ఇది అక్కడ పెట్టాల్సింది కాదు. ఈ షాట్ ఇక్కడ పడకూడదు. ఓకే హర్ష, స్టార్ట్ చేయి, నీతోనే. నువ్వే ప్రెడిక్షన్స్ ఫస్ట్ నాకు చెప్పు. టాప్ 5 ఫర్ డ్రైవర్స్ ఛాంపియన్షిప్. ఏం జరుగుతుందో చెప్పాలా, ఏం జరగాలని కోరుకుంటున్నానో యాదవ. చెప్పాలా? నువ్వు ప్రొఫానిటీ చెప్పు వాడద్దన్నప్పుడు పోనీ. డైలాగ్ లేకూడదు. ఇదే ఇగో నాకు చెప్పు ఫస్ట్ టాప్ 5 ఏంటి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సీజన్? టాప్ 5 ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నీకు? మన వాళ్ళందరికీ బేసిక్ గా తెలుసు, ఐఎమ్ ఎ వెరీ బిగ్ మ్యాక్స్ ఫ్యాన్ అని. But somehow I'm expecting Charles to be the World First, Driver Championship. Yes. ఓకే, సెకండ్ Charles is going to be first and Max is going to be a close second. ఓకే. So 2025 లో అబుదాబిలో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ లాగా జరిగింది కదా. So I'm expecting something similar now. So Okay. first being Charles, second Max, third maybe George, fourth Lewis, fifth Piastri. పియాస్ట్రీ ఫిఫ్త్. అంటే అంత హేట్రెడ్ ఎందుకు జనరల్ గా నీకు పపయ బాయ్స్ మీద? ఏం సాధిస్తావు హేట్రెడ్ తో? ప్యూర్ హేట్రెడ్ మీద కదా అండి ఫిఫ్త్ లో పెట్టింది నువ్వు. I hate అసలు that color. ఇంకోటి అసలు ఇంకోటి లాస్ట్ ఇయర్ ఛాంపియన్ ని కనీసం టాప్ 5 లో కూడా పెట్టలేదంటే, అంటే నీలో ఎంత వాళ్ళ మీద పగ దాగుందో నాకు అర్థం కావట్లేదు హర్ష. అట్లా కాదురా, అరే ఆడు ఛాంపియన్ రా, ల్యాండో నారిస్, అని తీసి అవతల పడేసేవరా. పోనీ ఫోర్త్ అన్న బెటరా అండి ప్లీజ్ రా. ఇదిగో ఛాంపియన్షిప్ గెలవడం వేరు, ఛాంపియన్షిప్ గెలిచేలా చేయడం వేరు. సో పపాయ రూల్స్ ఎప్పుడు ఎలా అప్లై అవుతున్నాయో ఏంటో, మన జాక్ బ్రౌన్ మావ ఎంతవరకు ఏం చేశాడో అదంతా దేవుడికే ఎరుక. సో ఐ డోంట్ థింక్ ల్యాండో నారిస్ ఇస్ అ డిజర్వింగ్ వరల్డ్ ఛాంపియన్. వాడు డిజర్వింగ్ వరల్డ్ ఛాంపియన్ కాదు, పక్కన పెట్టు. వాడు గెలుస్తాడా లేదా అనేది డిస్కషన్. హూ ఇస్ డిజర్వింగ్ అన్నది ఇప్పుడు అలాన్సో కూడా డిజర్వింగ్ మరి, అది కాదు కదా, ముసలోడు అయిపోయాడు, అది కాదు డిస్కషన్. డిజర్వింగ్ క్యాండిడేట్ అని కాదు. I personally think Lando's time is done. So
అయిపోయింది అప్పుడే, ఒకటే ఇప్పుడు గెలిచింది. ఆ రష్ సినిమాలో చూపిస్తాడు చూడు, జేమ్స్ హంట్ ఓన్లీ వన్ ఛాంపియన్షిప్ ఇస్ ఎనఫ్ టు ప్రూవ్ హిస్ వర్త్ అని. ఆ, ఐ మీన్ జేమ్స్ హంట్ రేంజ్ హోదా ఇవ్వకపోయినా ఐ థింక్ లైక్ ఉమ్. ఓకే, వన్ ఆఫ్ సీజన్ అంతే. ఓకే, అది అండ్ సో ఇలాంటి వాళ్ళు అనిపించింది, మళ్ళీ మళ్ళీ గెలిస్తే అందుకని F1 ఆగా. కున్న స్థాయే తగ్గిపోద్దేమో. అంటే మన 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 అదృష్టం ఏంటంటే ఇది 10 మంది చూసినా 25 మంది చూసినా అందులో ల్యాండో ఫ్యాన్స్ ఎవరు ఉండరని మనకు తెలుసు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు మనకి. అందులో ఎవడు ఉండడు ఎలాగో ల్యాండో ఫ్యాన్స్. రమ్మను, ఎవరుంటారో రమ్మను. ఓకే, నెక్స్ట్ సవిత్, నువ్వు అన్బయాస్డ్ గా చెప్పు. ఎస్, మా I'm హామిల్టన్ thinking జ్ఞాని, మా possibly హామిల్టన్ ధోని వద్దు ఆ అట్లాంటి నువ్వు అన్ని. వద్దు, అన్బయాస్డ్ గా I'm టాప్ 5 thinking చెప్పు. Russell or Leclerc in first place. ఓకే, బెంజ్ హ్యావ్ ఏ చాలా మంచి ఉంది బెంజ్ ఫస్ట్ నుంచి. అందరికంటే ఫస్ట్ కార్ని ప్రూవ్ చేసింది బెంజ్ అండ్ ఆల్. అండ్ బెంజ్ నేను తక్కువ అంచనా వేయను. ఓకే, అండ్ ఫెరారీ మీద నాకు చాలా నమ్మకం ఎక్కువ, 10 ఏళ్ళ నుంచి చూస్తూ. ఎన్నో దెబ్బలు పడ్డాక ఇప్పుడు నమ్మకమా నవ్వితే నన్ను భయమా తిడతాడు పక్కన ఈడు. పెడితే, అయ్యయ్యో. సో నెక్స్ట్, వాళ్ళిద్దరిలో ఎవరొకరు ఫస్ట్. సెకండ్ పాసిబ్లీ మ్యాక్స్ ఆర్ పిఎస్టీ అనుకుంటున్నా. ఓకే, బికాస్ లాండో లాస్ట్ టైం ఇచ్చిన ఫేవరెటిజం తో దే షుడ్ ప్రొవైడ్ సంథింగ్ టు పిఎస్టీ దిస్ టైమ్ ఫర్ షూర్. ఓకే, సో అక్కడ 4 అయిపోయాయి బేసిక్ గా, 1 2 3 4. ఫిఫ్త్ హోప్ఫుల్లీ ఐ వాంట్ టు సీ లైక్ కుదిరితే హ్యామిల్టన్ ఏమన్నా అదే చేత్తో సైన్స్ కార్లోస్ సైన్స్. సైన్స్ సైన్సా? ఇన్ విలియమ్స్. ఐ వాంట్ ఓకే, ఇగో రే, అరే విలియమ్స్. హర్ష, లాస్ట్ టైం ఇదే మాట అన్నావు, నేను చెప్పినప్పుడు వినలా. లాస్ట్ టైం అరే కనీసం 2-3 పోడియంలు కొడతాడు అంటే ఇలానే యాటిట్యూడ్ ఇచ్చావు, ఏమైంది కొట్టాడులే బాయ్. చెప్పు. మరి ఏంది నేను అందులో ఒక పోడియం సైన్స్ అన్ఎక్స్పెక్టెడ్ లూయిస్ అది. అయ్యా. అన్ఎక్స్పెక్టెడ్, అవును. సైన్స్ అండ్ లూయిస్ నాకు అక్కడ ఐఎమ్ ఫైన్ విత్ బోత్. సైన్స్ వస్తే ఐ విల్ బి లైక్ యా ఐ అంటే సా విలియమ్స్ పీక్ లో ఒకసారి చూసాను నేను. ఐ లైక్ ఇట్ దట్ ఎట్ దట్ టైం. అండ్ నేను చూశాను, చిన్నప్పుడు, అప్పట్లో చూశాను. మీరు చాలా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే శాండీల వాళ్ళ నాన్న వాళ్ళతో వెళ్ళినప్పుడు ఓ ఆ వైబ్స్. ఓకే, సో యువర్ సరే, టాప్ 5 sum up టాప్ 5 లో కూడా Top ఇద్దరు five నో ఇద్దరిని పర్టికులర్ పెట్టాడు. ఆర్డర్. ఐ గివ్ Okay. 6 బేసికల్లీ, నో పర్టికులర్ ఆర్డర్. బట్ చార్ల్స్. అంటే ఫస్ట్ ఇచ్చిన లెక్లర్క్, రసెల్ 1 2 ఎటైనా Ah. పల్లా. 3 4 లో ఐఎమ్ థింకింగ్ మ్యాక్స్ అండ్ పియాస్ట్రీ దిస్ అన్నావు. గాయ్ పిఎస్టీ. 5th 6th లో సైన్స్ ఆర్ లూయిస్. సైన్స్, హ్యామిల్టన్. ఓకే, ఓకే, నైస్. సతీష్. సత్య. వెరీ సతీష్ అయితే క్లోజ్. నా- నేను రాసుకున్నది మీరు ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ గా చెప్పారు. నేను P5 కార్లోస్ రాసుకున్నా. ఓకే, Oh, nice. బోల్డ్ ప్రెడిక్షన్స్. ఓకే, P5 కార్లోస్. నెక్స్ట్ నెక్స్ట్ నేనేనా? చెప్పు. చెప్పేసి. ఓకే, సతీష్ తిరుగుతున్నాడు మొత్తం స్క్రీన్ అంతా, సో ఈ అదే. లోపు నువ్వు చెప్పేసి. ల్యాప్ వేస్తున్నాడు, ఈ లోపల వాడు ల్యాప్ అయిపోతుంది. అది. ఓకే. సో ఫస్ట్ I want Charles Leclerc to win, but I don't think he might. George Russell is my P1 prediction. ఓకే, So P2 again Charles and Max, any of them. తర్వాత P3 I'll go for Oscar Piastri. ఓకే, So Max గానీ whoever is not in top 3 is in top 4. తర్వాత 5th Carlos Sainz. ఏంటి మా సైన్స్ కి ఫాలోయింగ్? నీకు తెలియదులేరా, అది వేలుముద్రగాడివి, నీకేం తెలుసు సైన్స్ మీద ఉన్న ఫాలో, సైన్స్ గురించి. విలియమ్స్ కి లాస్ట్ ఇన్ని సంవత్సరాల్లో పోడియం లేని విలియమ్స్ కి పోడియం తెప్పించిన దేవుడు రాడు. అంటే ఏం సైన్స్ తెలుసురా మొత్తం నీకు చేశాడు, science జేమ్స్ గురించి? వాళ్ళు ఏం లేదంటావు వాళ్ళు. అయినా సరే ఇప్పుడు ఆ డిస్కషన్ వస్తాడు, Alex మ్యాక్స్ గురించి వచ్చిందా మాట్లాడతాడు. పోడియం? పోనీ జేమ్స్ ఆ. చేస్తుంటే అలెక్స్ కూడా రావాలి పోడియం. ఆల్బన్ కి ఎందుకు రాలేదు? అదేంటి, సైన్స్ ఇస్ ద నంబర్ 1 డ్రైవర్. అట్ ద సేమ్ టైమ్ Even బోత్ ఆఫ్ ద విలియమ్స్ ఇంప్రూవ్డ్ Oscar డ్రాస్టిక్లీ కి లాస్ట్ సీజన్ లో. రావట్లేదా? దేనికి? కార్ బాగుంది, జేమ్స్ ఇప్పుడు వెవెల్స్ కాదు. కార్లోస్ సైన్స్ హలో, has పపయా very రూల్స్ వేరు. potential. పపయా రూల్స్ తీసుకురాక అక్కడ. 2 కార్లు ఒకేలా అసలు ఉన్నా, Headship లేదు. మంచు విష్ణు ఏదో 2060 పంచదార వేసినట్టు ఎంజిన్ లో జాక్ బ్రౌన్ వచ్చి ఏదో చేస్తాడు వచ్చి. నేను నమ్మను అట్లాంటి అన్ని, చాలా చూస్తున్నాం ఇప్పటికే. 26 డ్రైవర్స్ ఆర్ మచ్ ఇన్వాల్వ్డ్ బేసిక్ గా కార్ డెవలప్మెంట్ లో. సో
ఉమ్, సైన్స్ కొంచెం స్కోప్ ఎక్కువ, బీయింగ్ ఏ Hmm. సీనియర్ మోస్ట్ డ్రైవర్, ఉమ్, మల్టిపుల్ టీమ్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. ఉమ్. అందుకని అండ్ ఇంకొకటి లైక్ ఈసారి కప్ మీద ఇంతవరకు లేని సిగ్నేచర్ వస్తుందని నా ప్రిడిక్షన్. లైక్ ఇట్స్ గోన్ బి అ న్యూ డ్రైవర్ ఛాంపియన్ అని. ఓకే అసలు అయితే లెక్లెర్క్ లెక్లరే న్యూ ఇంకా డ్రైవర్ ఛాంపియన్. లెక్లర్ జార్జ్ కానీ లెక్లెర్క్ లెక్లెర్క్ కానీ. ఏంటో ఈ అసలు జార్జ్ లెక్లర్ యువసేన. See, అంటే ఆస్కర్ ఉమ్, లేడు మధ్యలో. జార్జ్ యువసేన కాదు, నువ్వు వాడు భయపడి లాస్ట్ ఇయర్ చెప్తున్నావు అంతే. మొత్తం చూస్తే ఉమ్. కన్సిస్టెన్సీ చూసావా జార్జ్ది? ఎవరికి లేనంత కన్సిస్టెన్సీ ఉంది. సో ఈవెన్ ఇఫ్ వీ మే నాట్ వాంట్ హిమ్ టు విన్, హీ మైట్ విన్. ఆయన తొక్కకుండా పోతాడు ఒక. వాడు వద్దన్నా వెళ్తాడు ఆయన. సో కేటీ నౌ సత్- యూ. నేనా? ఏముంది, మిక్స్ ఫ్రూటే సేమ్. నాది ఫస్ట్ రసెల్. నేను అది ఆప్షన్ కూడా ఇవ్వను. ఐఎమ్ ప్రెడిక్టింగ్ ఫస్ట్ రసెల్. ఎందుకంటే Okay. ఆడు తీవ్రవాది, ఆడు అట్టనే తోలుతాడు. వాడు ఫస్ట్ రసెల్, Hmm. సెకండ్ లెక్లెర్, థర్డ్ మ్యాక్స్, Hmm. ఫోర్త్ హ్యామిల్టన్, అది ఫిఫ్త్ సైన్స్. ఇది నా సైన్స్ అగైన్. అగైన్ వాడు సైన్స్. పప్పాయని తీసాడు చూసావు అసలు. టాప్ 5 లో Yeah, see, పప్పాయ లేదు కదా. It's not about hatred. నేను పపాయాన్ని 5 లో పెడితే It's not- నాకు క్లాస్ పీకాడు. పైలో నువ్వు పపాయాని పెట్టినందుకు పెట్టలేదు. పైలో పపాయాని పెట్టినందుకు తిట్టలేదు నేను. ల్యాండోని పెట్టినందుకు తిట్టా. చాలా తేడా ఉంది రెండింటికి. నీ దానిలో పపాయాని ల్యాండ్ ఎందుకు తీశారంటే అసలు ఆ. బేసిక్ గా నేను చూసిన దాని అప్గ్రేడ్స్ కానీ లేకపోతే ఈ టీమ్ అప్డేట్స్ అన్ని ఇస్తుంటారు కదా, అసలు ఎక్కడ మెక్లెరన్ హైలైట్ అయినట్టు కానీ ఏదో ఇంకా గ్రిడ్ మీద ఏదో పొడి చేసినట్టు కానీ, అంటే ఇప్పటిదాకా ఉన్న డేటా ప్రకారం ఇదన్నీ ప్రెడిక్షన్సే కదా. సో ఎక్కడ ఈ రాకెట్ షిప్ తయారు చేశారని కానీ ఆ హైప్ ఎక్కడ లేదు. కార్ డిజైన్ దగ్గర నుంచి, ఏరోడైనమిక్స్ దగ్గర నుంచి డిజైన్ దాకా మొత్తం. ఇప్పుడు ఫెరారీ ఉంది, ఆడేదో 270 360 ఏదో పెట్టి తెచ్చాడు. అలాగా ఈ మెక్లెరన్ ఇన్వెంటివ్ గా ఏదో చేసినట్టు కానీ లేకపోతే ఆడేదో పొడిచినట్టు కానీ ఎక్కడా చూడలేదు నేను. సో వేస్ట్ వాడు 5 లో, ఊరికే పెట్టాలని పెట్టడమే తప్ప. నేను అనుకున్నది అయితే అది. బట్ వన్ థింగ్ టు నోటీస్ ఇస్, ఈ బహ్రెయిన్ టెస్టింగ్ ఏవైతే జరిగినాయో అందులో మాక్సిమం ఆస్కర్ వాజ్ ఫైటింగ్ లైక్ P3 లో P4 లో కాన్స్టెంట్ గానే ఉన్నాడు. అండ్ దే ఆర్ యూజింగ్ మెర్సిడీస్ ఇంజిన్. సో 26 ఇస్ దేర్ మెర్సిడీస్ ఇంజిన్. మెర్సిడీస్. సో ఐ మీన్ ఇంజిన్ మీద వీళ్ళు ఎక్స్ట్రా ఇంకేం చేస్తారో మనకు తెలియదు కానీ ఐ డోంట్ థింక్ వీ కెన్ రూల్ అవుట్ మెక్లారెన్ దాట్ ఈజీలీ ఈసారి. నాకు అనిపించింది అంటే ఇంకా అంటే ఇప్పుడు ఫెరారీ అందుకుంది కదా, ఫెరారీ అందుకుంది, మెర్క్ అందుకుంది. లేదులే, బట్ నేను ఇద్దరిని పెట్టి ఆ టాప్ 5 లో ఫెరారీలు. మరి ఏం చేస్తాం ఇప్పుడు గురు? ఆ అప్గ్రేడ్లు చూసి అసలు ఆ టర్న్ 1 లో హ్యామిల్టన్ అందరూ అండర్ పెర్ఫార్మ్ చేస్తారు కాదనట్లా. ఎక్కడి నుంచో P9 లో ఉన్నాడు, P1 టర్న్ 1 లో P1 దాకా వచ్చాడు. అది చూసే నేను అసలు ఏం చేశారా మీరు కార్ని అనిపించింది నాకు. బట్ ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ రాకెట్ షిప్ అండ్ ఆల్. ఒకవేళ 2025 మెక్లెరన్ ఉందా, అదే కార్ తీసుకొచ్చి ఫెరారీ చేతిలో పెట్టినా వీళ్ళు ఏదోటి చేస్తారు, దాన్ని ఏదోటి గెలుపుతారు. కార్ని గెలకపోయినా టైర్లు మెల్లగా పెట్టడం, పిట్ స్టాపులు చెడదొప్పడం, ఏదోటి చేస్తారు. సో అది మీ భయం అలాంటిది. బట్ మిమ్మల్ని లేపి మిమ్మల్ని కిందకి దింపటమే నా బాధ్యత. అందుకే ఇద్దరిని పెట్టాను నేను టాప్ 5 లో. ఇద్దరు ఫెరారీస్ వస్తారు మావా, సవిత్ సతీష్. చూడండి మీరు ఇట్లా, మీరు గూస్ బంప్స్ వస్తాయి మీకు ఈసారి, నాది హామీ. తర్వాత మీరు వచ్చి నన్ను అడగచ్చు డిసెంబర్ లో. సతీష్ చెప్పు, నీ ప్రిడిక్షన్స్ చెప్పు. ఐఎమ్ క్యూరియస్ టు నో. నువ్వు బయాస్డ్ గా చెప్తావు, ఎలా చెప్తావు అని. అయిపోయాడు, అడిగిన వెంటనే అయిపోతుంది. ఫెరారీ ఫర్ యూ. క్వశ్చన్ చూద్దామని చెప్పి వాట్సాప్ ఓపెన్ చేద్దాం. ఏమో టాప్ 5 ఏంటి డ్రైవర్స్? టాప్ 5 అంతే. టాప్ 5 ఫస్ట్ జార్జ్, ఓకే. తర్వాత ఫెరారీ నుంచి ఖచ్చితంగా ఒక డ్రైవర్. వీళ్ళ రాజకీయాలు ఏమంటాయి మరి? యాజ్ పర్ ది మాట ఇచ్చిన ప్రకారం మరి ఖచ్చితంగా ఫెరారీలో మన లూయిస్ పాబైని దింపుతారు ఏదో ఒకటి. అందుకనే గట్టిగా మంచి కార్ తీసుకొచ్చారు నాకు తెలిసి. తర్వాత వచ్చి నాకు టాప్ 3 లో ఈ లెక్లెర్క్ గానీ ఉంటాడు, లేకపోతే ఆస్కర్ గానీ మెక్లారెన్ నుంచి ఖచ్చితంగా ఉంటాడు ఒకడు. మెక్లారెన్ అయితే వదలదు ఖచ్చితంగా. కారు బాగోకపోయినా అది ఇంకా కాంట్ చెప్పలేము ఇంకా. వన్ మోర్. సో నువ్వు చెప్పింది ఏంటి? జార్జ్, 2 ఫెరారీ బాయ్స్ అండ్ 1 ఆఫ్ ద మెక్లారెన్స్ అన్నావు. సో తర్వాత మ్యాక్స్.
మ్యాక్స్ ఇన్ P5. మ్యాక్స్ లేకుండా పేరు ఉండదు కదా, కారు బాగోపోయినా ఏదైనా సరే మనవాడు. మ్యాక్స్ లేకుండా ఉండదు కదా అని 5లో పడేసాడు అది తీసుకెళ్ళి. అది తప్పు కాదులే 6 కానీ P4 ఉంటాడు. ఆ, ఈ ఇద్దరు ఫెరారీస్ లో ఒకడు P2 ఒకడు P4 లో ఉంటారు, P5 ఉంటారు వాళ్ళు. లూయిస్ పర్ఫామ్ చేయకపోతే ఆయన P5 పోతాడు. లూయిస్ విల్ పెర్ఫామ్. మీరు ఈయనన్నా అనుకోండి, ఈసారి లూయిస్ పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా. గురు అంత ఓపెన్ గా లాస్ట్ టైం కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆడి స్టేట్మెంట్ ఇచ్చాడు, మై డిఎన్ఏ ఈస్ కైండ్ ఆఫ్ యూనిట్ అన్నాడు అంటేనే మీరు డిసైడ్ అయిపోండి. కాకపోతే అదే ఇక డ్రైవర్ ఒక్కటే తోలుకుంటా పోవటం కదేం ట్రాక్టర్ కాదు కాబట్టి మన ఫెరారీ మేనేజ్మెంట్ గురించి భయం అంతే. మనవాడు సతీష్ గారు అదే స్టార్టింగ్ అనుకుంటున్నాడు. అదే ఊపులో ఉన్నాడు మరి. అది స్టార్టింగ్ ఫస్ట్ 2 లే రేస్ లో బాగానే ఉన్నాయి, చైనా దాకా బాగానే ఉంది. చైనా దాకా లేదు ఏమైంది? 25 లే లో లూయిస్ వాజ్ 2025 నాట్ అట్ ఆల్ కాన్ఫిడెంట్. 2025లో ఆడెక్కడా స్టేట్మెంట్ ఇవ్వాలా. ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది కారు, నాకు ఇదంతా కొత్త, నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను, ఐఎమ్ బిల్డింగ్ మై అన్నట్టు వాడు చెప్పాడు కానీ ఐఎమ్ 25 కాన్ఫిడెంట్. లోనే హీ మెన్షన్ లైక్ 26 కార్ ని నేనే డిజైన్ చేసుకుంటున్నాను, ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిజైన్ అని చెప్పి ఇచ్చాడు స్టేట్మెంట్ 25 లో. కేటీ విన్నావా? స్టీరింగ్ వాడు లూయిస్ డిజైన్ ఇస్తున్నాడు. లూయిస్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిజైన్. సో ఇక్కడ కూడా క్రెడిట్ Yeah. తీసుకోవాలన్నమాట. బాబు లెక్లర్క్ కి లూయిస్ కి సెపరేట్ కార్స్ చెప్పాడు కదా, డిజైన్ కూడా డిఫరెంట్ అని చెప్పాడు. దే కేమ్ అవుట్ Steering కూడా చూసావా different గా ఉంది? నాట్ ఐడెంటికల్ యాజ్ ఎవ్రీ ఇయర్, వీఆర్ గివింగ్ 2 different types of cars, 2 different modules, everything different. ఓకే. And one more thing Ferrari mentioned is last time Papaya rules laga they're not going to prioritize anyone. They will race on the track అన్నట్టు. That is the statement they've given out. అది ఐ డౌట్ దట్. ఫ్రెడ్ నేను ఆ విషయంలో నమ్మను. ఈసారి ఉంటుంది, ఎందుకంటే ఆస్కార్ ఎక్కువ ఉంటుంది, ల్యాండ్ ఆల్రెడీ గెలిచాడు కాబట్టి. చార్ల్స్ ఇస్ దేర్ వండర్ బాయ్ అంటావా? చార్ల్స్ ఇస్ దేర్ హోమ్ గ్రోన్ కిడ్ అక్కడ. ఐ డోంట్ థింక్ సో. హ్యామిల్టన్ ని పక్కన పెట్టి చార్ల్స్ ని పక్కన ప్రయారిటైజ్ పెట్టి చేసి చెయ్యాలి కానీ, బట్ at the end వరకు ఈక్వల్ ఇచ్చిన, if one has to go, Charles will go. That will be the Ferrari's point. బాగుంది మా ఇలా ఫెరారీ ఇద్దరు. ఇప్పుడు ఇద్దరు టాప్ 1-2 లో ఉండి ఫస్ట్ ఎవడు వెళ్ళాలి అని డిస్కస్ చేసుకుంటున్నాను చూసావా. చాలా అంటే నచ్చింది మా, నాకు ఇది కావాలి, ఇది నాకు యాజ్ ఎ మ్యాక్స్ కల్ట్ నాకు ఇది, నేను ఇది వినాలి, నేను ఇది, అది నాకు కావాలి, ఇది నాకు వద్దు. ఈసారి మ్యాక్స్ మావాడు ఎలాగో రిటైర్ అయిపోతా అని చెప్పేశాడు, Verstappen.com రేసింగ్ చూసుకుంటున్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు మాకు, నాకు ఇది కావాలి. When was the last time you were this confident on WDC? I mean, I'm asking Ferrari boys. ఫెరారీ ఇంత కాన్ఫిడెంట్ గా ఎప్పుడున్నావో లాస్ట్ టైం? Kimi driving, hopefully when Vettel was driving పడతాడు అనుకున్నాం, చాలా గట్టిగా అనుకుండే. Vettel in Ferrari. Seb in Ferrari was a beauty to watch. నువ్వు పాత రేస్లో ఒకసారి చూడు, సెబ్ ఫెరారీలో అది పక్కన పెడితే దేర్ వాజ్ హోప్, ఎవ్రీ ఇయర్ దేర్ వాజ్ హోప్, సెబ్ కొడతాడు, కొట్టగలడు, అది ఉండే అప్పుడు. ఒక్క ఛాన్స్ నేనేంటో చూపిస్తా. ఓకే, నెక్స్ట్ హర్ష స్టార్ట్ చేయి. కన్స్ట్రక్టర్స్ నెక్స్ట్ క్వశ్చన్. సో who do you think is going to be the constructors champion? So Savit, నువ్వు స్టార్ట్ చేయి. కష్టం అంటే ఇప్పటికి వచ్చిన దాని ప్రకారం ఎయిదర్ ఫెరారీ ఆర్ బెంచ్, ఇంకొక ఆప్షన్ లేదు అక్కడ. వీళ్ళిద్దరిలో ఒకరు కన్స్ట్రక్షన్స్ వస్తుంది, అదర్స్ విల్, ద నెక్స్ట్ వన్ విల్ బి సెకండ్ ఆబ్వియస్లీ. థర్డ్ ఇంకా రెడ్ బుల్, ఐడియల్లీ రెడ్ బుల్ తర్వాత మెక్లారెన్, ఫాలోడ్ బై మెక్లారెన్. టెస్టింగ్స్ లో మ్యాక్స్ బాగానే పుష్ చేశాడు, పిఎస్టీ బాగానే పుష్ చేశాడు, 3, 4, 5 ఇంకా ఇట్స్ ఏ లాటరీ ఎనీవన్. అంటే ఇక్కడ వీ హ్యావ్ టు కన్సిడర్ ద న్యూ బాయ్స్ ఇన్ F1. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద కూడా చాలా డిపెండ్ అయ్యి ఉంటది. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, yes, Cadillac, Audi, we have to consider what they will bring. Audi కూడా ఉంది కదా, అదే Cadillac, Audi చాలా మారచ్చు వాళ్ళ వల్ల. F1 సినిమాలో చూపించినట్టు ప్లాన్ సి అని ఏదైనా పెడితే వాళ్ళు, మనం ఏం చేయలేము అక్కడ. ఆల్రెడీ మనకు ఒక ఆస్టన్ మార్టిన్ ప్లాన్ సి ఉంది.
అయ్యా ఆడు ఏడవ మార్టినా ఆడు వస్తున్నాడు ఏడ్చి ఏడ్చి నువ్వు వేస్తున్నాడు మాటినాను. మా స్ట్రోల్ బాబు ఏం చేస్తే వర్షాలు పడితే ఎక్కువ స్ట్రోల్ బాబాయ్ గెలిస్తే నేను డైరెక్ట్ గా నెక్స్ట్ జీపీకి టికెట్ వేసుకుని వెళ్తాను నేను. అదే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సమస్య రేస్ లేదు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఆస్టన్ మార్టిన్. సెకండ్ హాఫ్ Hmm. ఆఫ్ ద సీజన్ చూడాలి, బేస్డ్ అపాన్ అప్గ్రేడ్స్ అండ్ స్టఫ్ బేసికల్లీ. ఓకే. అండ్ సతీష్, బట్ దట్ ఈస్ మై ఫైట్. సతీష్ కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్. కన్స్ట్రక్షన్ Give అంటే me one name. ఫస్ట్ ఫెరారీ ఫెరారీ, నో డౌట్. ఫెరారీ ఫెరారీ మెర్సిడీస్ రెండు. ఎనీ క్లియర్ ఫేవరెట్? నో. చెప్పలేం. ఏమీ కూడా మంచి ఊపులో ఉన్నాడు కాబట్టి కారు కూడా. సో ఫెరారీ మెర్సిడీస్ రెండింటి ఛాన్స్ ఉంది. ఇంక రెడ్ బుల్ కష్టమే, ఒక డ్రైవర్ తో మరి తెలిసిందే కదా మీ ఓల్డ్ రాజకీయాలు. కేటీ, యూ? నేనా ఫస్ట్ ఫెరారీ ఫిక్స్. ఫెరారీ, మెర్సిడీస్, ఇంకా థర్డ్ నాకు మనసు రాట్లా మెక్లరెన్ పేరు చెప్పడానికి ఫర్ ఆబ్వియస్ రీజన్స్. బట్ ఇంకా అయి ఉండొచ్చు, మెక్లరెన్ అయి ఉండొచ్చు. బట్ ఫిఫ్త్ లో మీరు అసలు అరే టాప్ 5 లో విలియమ్స్ ని మర్చిపోయారు. నేను విలియమ్స్ ని మళ్ళీ దూరుస్తా అక్కడ. అక్కడ ఈసారి గ్యాప్ fifth లేదు. place లో వస్తది గ్యాప్. నాకు విలియమ్స్, ఐ వాంట్ విలియమ్స్ టు విన్. అండ్ ఐ వాంట్ కాదు, కోరికలు కావు కానీ ఇక్కడ. బట్ ఎస్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ విలియమ్స్ ఇన్ టాప్ 5 అంతే. ఫస్ట్ అయితే ఫెరారీ ఫిక్స్, సమస్య లేదు అందులో. టాప్ లో ఉంటది, విలియమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు టాప్ 5 P5. విలియమ్స్ టాప్ 5 అనుకుంటున్నాను. ఫెరారీ ఫస్ట్ ఫిక్స్. ఇంకా నువ్వు అసలు ఇంకా అందులో డిబేటే లేదు నాకైతే అట్లీస్ట్. ఇంకా మరి తర్వాత ఏంటో చూడాలి. ఇదంటే ఇది రికార్డ్ చేసుకో, ఇలా బాక్స్ తీసుకో, ఎండ్ సీజన్ లో మళ్ళీ వేసుకుని తీసుకోవడానికి, రీల్ నన్ను వేసుకోవడానికి. బట్ ఫెరారీ టాప్ 1 ఫిక్స్. మ్యాక్స్ ఫ్యాన్ గా చెప్తున్నా, ఫెరారీ ఈసారి అయిపోయింది. దీనికి కూడా మ్యాక్స్ కావాలా? మ్యాక్స్ చెప్తాను. ఆ మ్యాక్స్ ఫ్యాన్ గా అయినా చెప్తున్నానంటే అర్థం చేసుకో. నువ్వంటే ఫెరారీ చొక్కా వేసుకున్నావు, నువ్వు చెప్పొచ్చు. సతీష్ గారు అంటే ఆడు హామిల్టన్ ఫ్యాన్, ఆడు చెప్పొచ్చు. మరి బీయింగ్ ఏ మ్యాక్స్ ఫ్యాన్ నేను చెప్తున్నాను అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో ఈసారి ఫెరారీ కార్ అంటున్నా. బట్ ఫర్ మీ మై టాప్ 1 is Mercedes. I think Mercedes for sure will be top 1. ఎందుకంటే Ferrari will find their own reasons to mess up. So Ferrari will be flying in the initial phase of the season for sure. But somehow they will find reasons to mess up, and I don't think they will be the constructors champions. I don't think. వద్దులే, ఇంకా పెద్ద స్టేట్మెంట్స్ వద్దులే కానీ నన్ను వేసుకుంటారు జనాలు. బట్ ఫెరారీ maximum half the season they'll be flying, but later on the rest of the teams will catch up, and Toto is not going to leave them. Mikey, it's not right. వద్దులే, ఇప్పుడు అది గుర్తు చేస్తే సవిత్ అక్కడికక్కడ ఏడ్ చేస్తాడు. ఎందుకు మనకి 2021 గుర్తు చేయకు, పాపం వాడు హట్ అవుతాడు వాడు. వద్దులే సవిత్ ఏడవకు, ఆ గుండె బతకాలి. ఓకే ఓకే, హ్యాపెన్స్. ఏముంది, వదిలేసి. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గట్టిగా గాయపడతానే ఉంది ఆ సింహం, బయటికి రాట్లా అట్లా. ఇదో మేము వస్తదేమో చూద్దాం ఆ సింహాన్ని అంటే అది రాట్లా అట్లా. ఇంకేం చేయాలి ఇంకా? So for me Mercedes number 1 for sure. Number 2 Ferrari, number 3 McLaren, number 4 Red Bull. అండ్ రెడ్ బుల్ అంటే అది కన్స్ట్రక్టర్స్ లో రెడ్ బుల్ అంటే అది ఏంటంటే సింగిల్ డ్రైవర్ లెక్క, అది డబుల్ డ్రైవర్ లెక్క రాదు కాబట్టి తప్పదు, మన బతుకంతా అక్కడే ఉంది. I want to see Isaac in Red Bull. Isaac will do better than the other number 2 drivers, previous drivers ఎవరైతే యూకీ, లాసన్. I think he'll be, I mean పెరెజ్ ఎట్లా అయితే కైండ్ ఆఫ్ ఇదిగా ఉండేవాడు, సో ఐ థింక్ పెరెజ్ రేంజ్ లో ఉంటాడు ఈసారి అనేది నా ఎక్స్పెక్టేషన్. So number 5 maybe I'll go with Williams because I trust in Vowles. Okay. So that is my top 5. Satya? Next ఎవరు? సత్య. Champions Mercedes. I know. George Paglu. I know అంట, చెప్పేశారు. ఏదో పెద్ద మీకు రాసి చేసినట్టు I know అంట. రాని రిజల్ట్ ఫెరారీ ఈసారి కొట్టే దెబ్బ. పగ్లు అని కాదు, ఫెరారీకి లైక్ రీసెంట్ గా చాలా అటెన్షన్ వచ్చింది. దే హ్యావ్ దేర్ వింగ్, దే హ్యావ్ సో మెనీ థింగ్స్, బ్లైండ్ పిట్ స్టాప్స్ అండ్ ఆల్. కానీ మర్సిడీస్ మాత్రం
లాస్ట్ 6 months నుంచి దే ఆర్ ఫోకసింగ్ ఆన్ పవర్ యూనిట్, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ స్పీడ్. సో ఐఎమ్ సమ్హౌ ట్రస్టింగ్ మర్సిడీస్ టీమ్ దిస్ ఇయర్. అండ్ కిమ్మీ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. సో యంగ్ ఎనర్జీ ప్లస్ కన్సిస్టెంట్ జార్జ్ ఎనర్జీ. సో ఐ థింక్ కన్స్ట్రక్టర్స్ మర్సిడీస్కి వస్తుంది ఈసారి. అండ్ సెకండ్ ఐ సమ్హౌ థింక్ ఫెరారీ. ఓకే. థర్డ్ ఎంత బలవంతంగా చెప్తుంది ఫెరారీ. No, no. సరే కానీ ఇంకా థర్డ్ ఏమో మెక్లారెన్, రెడ్ బుల్ 3-4, 5 విలియమ్స్. One thing to notice is no one is ruling out Williams. Yes. విలియమ్స్ ఎస్. They are showing up in every prediction. So ఇప్పుడు ఇంకోటి మీరు మెర్సిడీస్ లో కిమీ గురించి నా స్టాండ్ ఏంటంటే వాడికి వచ్చిన అటెన్షన్ వల్ల వాడు బిస్కెట్ చేస్తాడేమో అని నా భయం. Possible. తప్పై ఉండొచ్చు. హీ కెన్ ప్రూవ్ మీ రాంగ్. బట్ వాడికి ఇప్పుడు వస్తున్న అటెన్షన్ వల్ల వాడు ఏదో కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి ఏదో పొడి చేద్దాం, ఇంకా నాకు పవర్ షిప్ రాకెట్ షిప్ ఉందని చెప్పి కెలికి డిఎన్ఎఫ్ అవుతాడేమో అని నా భయం. అంతే. అందుకే నేను ఫస్ట్ అది ఇంక్లూడ్ చేయలేము మెర్సిడీస్. నాకు ఎందుకో కాదు, మంచి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది, సపోర్ట్ టీమ్ ఉంది కిమ్మీకి, బాగా మెంటల్ సపోర్ట్ గానీ టెక్నికల్ సపోర్ట్ గానీ. సో హీ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ స్టార్డమ్ అండ్ ఆల్ దట్. చూద్దాం. సైలెంట్ గా ఉంటారు అనుకోండి. ఎస్, వాడి వెనకాల బ్యాకింగ్ ఏదైతే ఉందో ఆ సినిమాలో అంటాడు కదా, మీ వెనకాల డైనోసార్ ఉందమ్మా అన్నట్టు. సో నాట్ లైక్ దట్. సో అంతే. Yeah, I trust in Toto more than Kimi and George. I agreed. Totally agreed. Okay, next question. So, who do you think will top the rookies in this season? So, when I say rookies, last year rookies and this year Arvid. So, ee rookies batch andatlo, who do you think will top the table? Satya, you start. Kimi. I think it will be unanimous. Kimi. Yeah, P1 might be unanimous Kimi, given talent తో పాటు he has the proper support from the car team. అన్ని sides నుంచి he has most probability. So second I am thinking Isaac, Red Bull kabatti, and he also wants to prove kind of challenging spirit తో ఉన్నాడు. So second should be Isaac. And third, this is little controversial. I want to say Ollie Bearman. Okay. Ollie has. Oh, మీరు కూడా ఉన్నారు, బతికే ఉన్నారా ఇంకా? Tie with Gabby and Arvid 4th, 5th Liam, 6th Franco Colapinto. Okay. And Savit, your top 3 rookies. Kimi first. Second, possibly Hedjar. Okay. Last season I like it. Hedjar ke. Third, I'm doubtful. Like, depends on car and lot of stuff. Chaplain and then I'm not at all hopeful. Arvind Daste, it's good enough, but anyone is fine. Like, it depends on car. Third one is completely dependent on car and strategies. నా వరకు అయితే వీళ్ళిద్దరు ఖచ్చితంగా వస్తారు. ఓకే, కేటీ. నాదంతే. ఫస్ట్ కిమి, సెకండ్ హెడ్జర్. సో హెడ్జర్ సెకండ్ లో ఉంటే మన వాడి పేరేంటి అరవింద్ థర్డ్ లో ఉంటాడు అన్నది నా ప్రెడిక్షన్. ఎందుకు అంటే అది వర్కౌట్ అయినప్పుడు ఇది కూడా వర్కౌట్ అవుతుంది, సమ్ వే ఆర్ ది అదర్. సో ఇఫ్ హెడ్జర్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్, దెన్ డెఫినెట్లీ some way or the other Arvind will also perform well because of the engine tuning. అదే ఇంకా రేసింగ్ బుల్స్, రెడ్ బుల్స్ కాబట్టి. సో నాకైతే టాప్ 3 అయితే అదే. ఇంకా వాళ్ళిద్దరు లేకపోతే ఇంకా నాకైతే ఎవరు కనిపించట్లేదు కూడా, గీడు బాగా చేస్తాడు అంటారు. ఓకే, సతీష్. టాప్ 1 వచ్చి కిమి. ఓకే. టాప్ 2, 3 లో ఇంకా హగ్జారు, అర్విడ్ ఉంటారు. ఇంకా 4, 5 లో కోలపింటో, టాప్ 5 లో కోలపింటో ఉంటాడు. కోలపింటో అండ్ అబ్బాయిలు కూడా ఉండొచ్చు. ఆడియో మీద ఇంకా ఇంకేం చెప్పలేదు, కాకపోతే ఉండొచ్చు. ఓకే, ఫర్ మీ ఆబ్వియస్లీ యునానిమస్ డెసిషన్ కాబట్టి నంబర్ 1
Kimi, without any doubt. Kimi and then Isaac for sure. Number 3, it might be a bit controversial, but I'll go with Gabby. So I think he has a lot of potential. Somehow his car is limiting his potential. Adi na uddesam. And Audi, I think, will do better than anyone. So rest of the mid teams la kakunda, like maybe Audi is the new Williams of this season. Who knows? I have such expectations. ఓకే Okay. Excellent. Next question. I mean, since this is unanimous, the next question is like, okay, rookie first win ever ani. Ever That's were. Kimi. So obviously, like everyone said, then it will be anyone, any opposition. యునానిమస్. ఫస్ట్ పోడియం మైట్ బి డిఫరింగ్, విన్ అయితే కిమికి But వస్తుంది. race win could be Kimi. పోడియం కుడ్ బి ఇసాక్ యాజ్ వెల్, లైక్ ఐ కాంట్ బి షూర్. విన్ అయితే నాకే కిమి నవ్వు మాక్సిమం. I agree. I agree. I don't think so. No, I don't ఐజాక్ think so. సమస్య. ఐజాక్ సర్లే ఇక అయితే బాగుండు అనుకోవటం వేర్లే కానీ ఏమో నాకు అంత నమ్మకం లేదు తోరా. సెకండ్ డ్రైవర్ ఇన్ రేసింగ్ రెడ్ బుల్ మీద. ఇదే విషయం సంవత్సరం క్రితం నేను చెప్తే ఎందుకు ఇచ్చాడు. అది నేను చెప్తా, నువ్వు చెప్పకూడదు. అది నేను చెప్తా. మమ్మల్ని మేము తిట్టుకోవచ్చు, హామిల్టన్ ఫ్యాన్స్ వచ్చి తిడితే ఎప్పటి నుంచి ఉన్న రూకీ మరి అలాన్సో లేడా? పాపం చిన్న ఆయన ఫరెవర్ రూకీ అండి. చిన్నపిల్లాడే. క్రికెట్ లో ధోని ఎలాగో అక్కడ ఎలాన్సో అలాగా, వాళ్ళు కదలరు, వాళ్ళంతే. ఫరెవర్ 21 అని ఒక బ్రాండ్ ఉంటది, మనోడే బ్రాండ్ తెలుసు అంబాసిడర్. అయ్యా. నెక్స్ట్ Forever Next ఏంటి 42 అని కూడా question? ఒక బ్రాండ్ ఉంది. ఫరెవర్ 42. ఓకే, అలోన్సో సెట్ అయితే. Okay, next question. Let us be a bit quick this time. 44 లేదు. 44 కావాలా? ఈడొకడు ఎక్కడ Forever 44. వాళ్ళకి కావాలి, ఆ ప్లగ్ ఎక్కడ కావాలి. కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ. ఎక్కడ Actually, nice ఎక్కడ nice కావాలంటే name. They should trademark it. అక్కడ Forever. స్పేస్ లేదు, చొచ్చుకెళ్ళిపోతాం. అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం క్విక్ గా చేద్దాం. సో యువర్ టీమ్ టు వాచ్ అవుట్ ఫర్. సత్య. Okay, top 5 లో అయితే విలియమ్స్, Okay. డౌన్ మిడ్ ఫీల్డ్ అయితే ఆడి. ఐఎమ్ somehow expecting ఆడి టు షో అప్ బెటర్. I am with you on this. నాది కూడా సిమిలర్. సో విలియమ్స్ విల్ ప్లే a very big role in this WCC. Constructors లో విలియమ్స్ will be playing the spoil sport and Audi in the midfield somewhere. Satish, what about you? ఏంటి? The team to watch out for, like. ఓకే, సేమ్ విలియమ్స్ అండ్ ఆడి. అండ్ ఆడిలో కూడా చూద్దాం, కొత్త గారు మరి ఇద్దరు పురాతన వ్యక్తులు మరి ట్రై చేయొచ్చు. ఉద్దండ పిండం. ఎవరు తగ్గేవాళ్ళు కాదు, పాతుకుపోయేవాళ్ళు. సవిత్. క్యాడిలాక్, ఔడి, విలియమ్స్. Cadillac, Audi, Williams. ఓకే. కేటీ. అంటే ఆడి విలియమ్స్ ఉంది. హ్యాస్ అని చెప్పాలన్నది కానీ నాకు ధైర్యం చాలట్లా. సో ఆడి విలియమ్స్. Yes. Okay. I mean, I'm noticing the fact that no one cared about Alpine, and I don't know why. అల్పిన్ అసలు ఇప్పుడు టైప్ టు అదే సర్వైవ్ అంటున్నా. ఎపిసోడ్ తప్ప ఎవరు కేర్ చేయట్లేదు. And we ఎపిసోడ్ 2 తప్ప ఎవరు కేర్ చేయట్లేదు. ఇప్పుడు నువ్వు Hmm. ఇప్పుడు పియర్ గ్యాస్లీను గ్యాబీ, ఇప్పుడు వీళ్ళు ఎలాగా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P11 నుంచి P9కి వచ్చారనుకో, అరే ఆడు వచ్చాడు చూడు, ఇలా చూడడానికి బాగుంటుంది కానీ యాజ్ ఎ టీమ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనే టీం అయితే నేనైతే అనుకోవట్లా ఆల్పైన్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ విలియమ్స్ ఎలా అనుకున్నాం మనం, ఇప్పుడు అసలు షాక్. నేనైతే ఎక్స్పెక్ట్ చేసా కానీ ఆ రేంజ్ లో వాళ్ళు కన్స్ట్రక్టర్స్ లో ఇదవుతారని ఎక్స్పెక్ట్ చేయలే. సో ఆ రేంజ్ ఇంపాక్ట్ ఆల్ఫైన్ క్రియేట్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. and VCarb, no one gives a damn about it. I mean, the only reason why people are looking at VCarb right now is I mean, ఆర్విడ్ ని తెచ్చారు, కొత్త టాలెంట్ ని తెచ్చారు అని తప్ప. అట్లాగా ఇప్పుడు I don't think no one cares. బేసిక్ గా వీకార్బ్ ఎలాగా అంటే Indians మన కోసుకుంటారు.
సెకండ్ ఇంకా వాడు ఇండియన్ సెకండ్ మన రెడ్ బుల్ లో సెకండ్ డ్రైవర్ సరిగ్గా ఆడకపోతే అందరిలో ఇద్దరులో ఒకరిని తీసుకురావాలి చూడు, అందుకే వీకారు. అందుకు మించి ఇంకా నన్ను అడిగితే ఐ డోంట్ థింక్ సో దట్ అది సపరేట్ గా ఒక టీమ్ లో దాన్ని చూస్తారు, దానికి ఫోకస్ ఇస్తారు. నేను F1 తెలుసుకున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ రోజు దాకా రేసింగ్ బుల్స్ అనే టీం ని సపరేట్ టీమ్ గా నేనైతే చూడలేదబ్బా. అదేంటంటే మన బ్యాకప్ టీం అంతే. మనకి ఇప్పుడు సెకండ్ గా Ladies ఇప్పుడు night. మనోడు ఎడ్జర్ తేడా చేస్తే, అరే బాబు నువ్వు వెళ్ళిపోనన్నా బాబు మీ ఇద్దరులో ఒకటి రండి అంటానికి ఆ టీం అంతే నన్ను అడిగితే. అంతే. సో దాని మీద ఫోకస్ అది చేసి అంతే, ఆ waste. టీం అదే పర్ఫెక్ట్లీ సమ్ముడు. అంతే. యూకి సునోడా క్రైమ్ బ్యాకప్ ఫ్రమ్ ద టీం కార్నర్. థర్డ్ డ్రైవర్ రెడ్ బుల్ కి పాపం. ఇంకా ఇద్దరికి వాళ్ళు కలిపి రిజర్వ్ ఒకటే రిజర్వ్ డ్రైవర్ ఇప్పుడు, రెడ్ బుల్ కి నీకు వీకార్ కి చెప్పిన కలిపి. లైక్ రిజర్వ్ డ్రైవర్ ఆపర్చునిటీ వచ్చినా కూడా యూకీని డ్రైవ్ చేయనీయకుండా ఈ రేసింగ్ బుల్స్ నుంచి ఒకళ్ళని తీసుకెళ్లి పెడతారు. దే ఆర్ టోటలీ వాడిగా కేపబుల్ కూడా. అదే ఏమో. నీకు Hmm. అయ్యింది కదా సేమ్. Hmm. వ్యాలిటరీ డ్రైవ్ చేయకపోతే రసల్ కింద నుంచి పైకి తీసుకొచ్చి Hmm. నీకోని విలియమ్స్ లో డ్రైవ్ చేయించాడు. నాకు గుర్తుంది విలియమ్స్, అది ఐ డోంట్ రిమెంబర్ ద టీమ్, మెర్సిడీస్ బ్యాకప్ టీమ్ అది వాళ్ళది. విలియమ్సే విలియమ్సే. విలియమ్స్ Hmm. విలియమ్స్ ఇస్ మెర్సిడీస్ బ్యాకప్ టీమ్. కాకపోతే అది తెలియదు నీకు చూడు, అది పేరు వల్ల ఏదేమో తెలియదు కదా, బ్యాకప్ టీమ్ అని చెప్పి నీకు తెలియదు. అది యాజ్ అ ఇండివిజువల్ టీమ్ దానికి ఒక అంటే వాల్యూ ఇస్తావు, మాకు ఆ వాల్యూ ఉండదు కదా. రేసింగ్ విలియమ్స్ బుల్స్ వాజ్ అక్వైర్డ్ బై మెర్సిడీస్, రేసింగ్ బుల్స్ ఇస్ క్రియేటెడ్ ఫర్ రెడ్ బుల్. అదే తేడా ఉంది. డిఫరెన్స్ ఉంది. ఆబ్వియస్. True. వాళ్ళు ఓకే, ప్రమోట్ నెక్స్ట్ చేసుకుని ప్రమోట్ చేసుకుంటారు అంతే. మేబీ. ఓకే, నెక్స్ట్ బాబు నెక్స్ట్ క్వశ్చన్. ఏంటమ్మా? అండ్ ఎనీ బోల్డ్ prediction or hot take that you have about this season? అంటే ఎవడన్నా పోడియం గెలుస్తాడనా, లేకపోతే ఎలా, ఎవడు అన్ఎక్స్పెక్టెడ్ గెలవలేనోడు విన్ కానీ, చుట్టూ హైప్ ఉన్నవాడు హిల్ బి ఎ డిజాస్టర్ అని కానీ. ఎనీ హాట్ టేక్? కేటీ, యూ స్టార్ట్. ఏమో గురు, ఒకడు చెప్పు. పోడియం గెలుస్తాడేమో అని డౌట్ వస్తుంది. కాకపోతే పోడియం కూడా కాదు, హీ విల్ విన్ ద రేస్ అనిపిస్తుంది నాకు. అగైన్ సైన్స్ విల్ విన్ ద రేస్ ఫర్ షూర్. అంటే లాస్ట్ టైం కూడా గెలిచాడు కానీ, బట్ అందులో ఒకటి గెలిచిన రేస్ లో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ గా గెలిచింది. బేసిక్ గా ఇది ఒకటి ఉంది, ఏదైనా లక్ తో గెలిచాడు. అలా కాకుండా ప్యూర్ స్కిల్ తో సైన్స్ గెలుస్తాడు అన్నది నా ప్రెడిక్షన్. యు ఆర్ సేయింగ్ గెలుస్తాడు, ఐ మీన్ విన్ ద రేస్, నాట్ పోడియం. P1 అనుకుంటున్నా. అగైన్ ఇప్పుడు ఇది ఎలాగంటే అగైనెస్ట్ ఆల్ ఆడ్స్ అన్నట్టు, ఫెరారీని దాటుకుని, మెర్కుని దాటుకుని, మన సైకో మ్యాక్స్ దాటుకుని వెళ్ళి ఆడికి గెలవాలంటే మరి అది ఎంతవరకు కుదురుతుందో తెలియదు. బట్ నా బోల్డ్ ప్రెడిక్షన్ అయితే సైన్స్ విల్ బి ఆన్ P1 ఒక రేస్ లో ఉంటాడు అనిపిస్తుంది. ఓకే, సవిత్. Nico Perez winning. Makes sense. Nico Perez. Hülkenberg. పెరేజ్ కి కన్విన్స్ అయ్యా నేను. I am not Perez. convinced though, but I respect his choice. Satish. అంటే మరి సిగ్నల్ అలోన్సో విన్ అని ఒకటి నాకు వినబడింది. ఐఎమ్ నాట్ వినబడింది. షాక్. సెకండ్ హాఫ్ లో హోండా ఇంజన్ ఇప్పుడు బాగాలేదయ్యా, సెకండ్ హాఫ్ లో వస్తారు. కీప్ కామ్ అండ్ ట్రస్ట్ ఇన్ యూఈ అంటాడు. ఆస్టన్ మార్టిన్ నుంచి వస్తారు. ఆస్టన్ మార్టిన్ నుంచి ఒక్కళ్ళైనా పోడియం. వెరీ బోల్డ్ టేక్. ఇంకా నేనే సిగ్గుపడుతూ చెప్పాను, మనం డైరెక్ట్ గా చెప్పేసాడు అలాగే. సత్య, వాట్ అబౌట్ యూ? నాది కొంచెం వేరే యాంగిల్లో ఉంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ 2025 రూకీ పోడియం, ఆల్ 3. ఓన్లీ rookies on the podium. Yes. అంటే ఈచ్ రూకీ విల్ గెట్ ఎ పోడియం అనా, లేక ఆల్ రూకీస్ ఆన్ ద సేమ్ పోడియం? ఏదో ఒక రేస్ లో ఆల్ 3 విల్ బి 2025 రూకీస్. That's Interesting. possibility You said there. too unexpected, right? So this అంతే is ఆఫ్ far కోర్స్ from possible. అంతే. అంటే ఇక అప్పుడు ఎలాగంటే ఇక అందరు DNF అయిపోయి అంతే, లేకపోతే కాంటాక్ట్ అయిపోయి టర్న్ 1 దగ్గరే పోవాలి టాప్ 5. అంతే, ఫెరారీలు 2 పిట్ స్టాప్ లో గుద్దేసుకుని బ్రెజిల్ 2024 రిపీట్ అవ్వాలా?
అంతే. అరే For me, ఆ, my hot ఒక take is Gabby on podium. I want to see Gabby on podium like Max. Somehow I'm turning out to be a very big Gabby fan recently. Chuddam. Let us hope he gets the podium. Okay, next. Savit, the battle that you're looking forward to. చెప్పాడు కదా ఆల్రెడీ. No, I don't think he did. ఓ బ్యాటిల్ అడిగా. ఓకే ఓకే Mhm. ఓకే ఓకే. Nothing much interesting. Possibly Max Hmm. versus George or Max versus Charles. Okay. But George versus Charles as well. ఫస్ట్ ఉండదు అక్కడ, ఒకటి చెప్పు, అసలు లేదు అనిపిస్తుంది. ఒకటి అంతే. ఒకటి చెప్పు. అన్ని ఫిల్టర్ చేసుకుని ఒక్క పేరు చెప్పు, నాకు ఒక బ్యాటిల్ చెప్పు అంతే. రూకీ బ్యాటిల్ పాసిబుల్లీ, అదర్వైజ్ అంతే. నేను తిన్నగా సమాధానం చెప్పవా? నువ్వు ఒక పేరు మూడు చెప్పావు బ్యాటిల్స్, అందులో ఒకటి చూస్ చేసుకుంటే ఎందుకురా అంత కష్టం నీకు? ఆడు చూడాడు, నాకు ల్యాప్టాప్ ఆలోచిస్తున్నా మావా, ఓకే, యు కీప్ థింకింగ్. ఓకే, సరే. కేటీ నువ్వు చెప్పు ఈలోపు. నన్ను పిచ్చి కుట్టుడు కొడతారు కానీ నాకు మళ్ళీ 2021 రిపీట్ అవ్వాలని ఉంది. ల్యాండో వర్సెస్ మ్యాక్సా? 2021 లో ఎవరో 21, సారీ. మ్యాక్స్. నేను ఇంకా ట్రామా నుంచి బయటికి రాలేదండి. ల్యాండో మ్యాక్స్, అసలు ల్యాండో మ్యాక్స్ ఎక్కడ కొట్టుకున్నారా నాయన? వాళ్ళు కొట్టుకున్నట్టే లేదు అసలు. అబ్బే, ఆడితో మనకు ఏంటి, మన స్థాయి వేరు. అది పిఆర్ బ్యాటిల్, అది it's not a repeat. అమ్మ ఉజ్జీలు కొట్టుకోవాలి ఎప్పుడైనా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మ్యాక్స్ వర్సెస్ లూయిస్. ఇఫ్ ఈ హైప్ అంతా కరెక్ట్ అనుకుంటే లూయిస్ మ్యాక్స్ స్టేజ్ దగ్గర దాకా వస్తాడు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దాట్ బ్యాటిల్. నాకు అంటే లెక్లెర్ వర్సెస్ మ్యాక్స్ కొట్టుకున్నా కూడా మనోళ్ళేగా ఇద్దరు అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ నాకు లూయిస్ వర్సెస్ మ్యాక్స్ కనపడాలి. ఐ వాంట్ టు సీ దట్. ద స్టేక్స్ ఆర్ వెరీ హై అంటావా? ఆఫ్ కోర్స్ 2021 రిపీట్ అవుతుంది అంటే ఇంకా నీకు దానికి వచ్చే హైప్ అసలు మామూలుగా ఉండదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లూయిస్ వర్సెస్ మ్యాక్స్. సత్య? Max and Charles. Max and Charles. Max versus Charles. And next is Oscar versus George. Oh, okay. ఆస్కార్ జార్జా, ఓకే. నైస్. సతీష్? ఏమనుకుంటో తెలియదు కానీ ఇది లూయిస్ వర్సెస్ జార్జ్. ఓ, ఎక్స్ట్రీమ్ మేట్స్ ఫైటింగ్ ఈచ్ అదర్. అదే మా వాడు ఫెరారీకి వచ్చి అందరూ కొంచెం నవ్వుతున్నారు కదా. సో మెర్సిడెస్ ఇప్పుడు టాప్ లో కార్ కాబట్టి ఈ ఫెరారీ కార్ లో మెర్సిడెస్ కార్ ని క్రాస్ చేయాలి. అండ్ మధ్యలో ఇద్దరు మధ్యలో మ్యాక్స్ వస్తారు. అలాగో అప్పుడు కొంచెం ఇంకా ఎగ్జైటింగ్. మ్యాక్స్ విల్ ఆల్వేస్ బి ఇన్ ద మిడిల్. ఏ ఇద్దరు కొట్టుకున్నా మూడోవాడు మ్యాక్స్ అవుతాడు. అది వెనక వాళ్ళు కొట్టుకున్నా కూడా అంతే, అది ఏదో చేసి వెనక్కి వెళ్ళిపోతాడు. మ్యాక్స్ జార్జ్ కొట్టుకుంటూ ఉంటారు, మధ్యలో చిత్ర గోష్ఠి హామిల్టన్ వెళ్ళిపోతారు. అది వచ్చింది అక్కడ ప్లేస్ లేదు చూసావు, మళ్ళీ ఇరికి వస్తారు, అమాయకం ఇరికించాం. అయ్యా ఈడేడీడు త్రూగోస్ హామిల్టన్ కావాలంటావు నీకు? హామిల్టన్ చూడాలి ఒకసారి. ఓకే. Savit, did you finalize on anything? Possibly George versus Max. ఇప్పుడు త్వరగా మోస్ట్ అండర్ రేటెడ్ డ్రైవర్. కేటీ, గివ్ మీ వన్ నేమ్. అండర్ రేటెడ్ డ్రైవర్. మోస్ట్ అండర్ రేటెడ్ డ్రైవర్ బేర్మెన్. ఓ, ఓకే, ఐ అగ్రీ. నాకు అనిపించింది బేర్మెన్ కొంచెం బికాస్ ఆఫ్ ద టీమ్ వాడు కొంచెం అండర్ రేటెడ్. అదే బేర్మెన్ తీసుకొచ్చి రేసింగ్ బుల్స్ లోనో లేకపోతే విలియమ్స్ లోనో పెడితే ఆయన లేపి మామూలు కాదు ఆడ అంటారు. సో బికాస్ ఆఫ్ దట్ హాస్ ఆడిక బేర్మెన్ ఇస్ అండర్ రేటెడ్ అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్. ఓన్లీ బికాస్ ఆఫ్ ద టీమ్ అంతే. నైస్. సవిత్, యు వాంట్ టు టేక్ టైం? ఆలీ. ఓకే. సతీష్? ఆల్బన్. అలెక్స్. నైస్ నైస్, గుడ్ టేక్. ఏదో అనబోయే ఆపుకుంటున్నాడు కేటీ. కాదు అంటే అలెక్స్ ఆల్బన్ అండర్ రేటెడ్ ఎప్పుడు అయ్యాడని ఆలోచిస్తున్నా నేను. అది ఏదో ఒకటి చేసి లైమ్ లైట్ లో ఉంటూనే ఉంటాడు కదా. వాడు లాస్ట్ ఇయర్ పెర్ఫార్మ్ చేయలేదు, ఓకే, బట్ పర్ఫార్మ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో అయితే వాడేసాడు, సెకండ్ హాఫ్ లో మన కార్లెస్ వలన ఆడు లైమ్ లైట్ పిలిపాడు.
సో అదే అంటున్నా, లైమ్ లైట్ లో లేకుండా ఉన్న వాళ్ళని కదా అండర్ రేటెడ్ అనేది. ఆడు ఎప్పుడూ ఉంటాడు ఏదో ఒక విధంగా, వాడు బాగా పెర్ఫామ్ చేస్తాడన్న పేరు ఆడికి ఎప్పుడూ ఉంటుంది. సత్య, యువర్ Ollie. అండర్ రేటెడ్ డ్రైవర్. ఆలీ. First Ollie, second Albon. ఫర్ మీ, నన్ను ఇప్పుడు కొడతారు నేను ఆన్సర్ చెప్పినందుకు. Abia. చెప్పు. ల్యాన్స్ స్ట్రోల్. ఈ అమ్మ. ఐ థింక్ హీఈస్ అరే, అండర్ రేటెడ్ ల్యాన్స్ ఏఎఫ్. స్ట్రోల్. I Huh. agree. అరే Lance వాడు in wet might be వెట్, underrated. అదే చెప్పబోతున్నా. ల్యాన్స్ ఇన్ వెట్ రేస్ ఇస్ అండర్ రేటెడ్, ఒప్పుకుంటా. సి, కొడతారా తిడతారా కింద కామెంట్లలో. నెపోటిజం వల్ల నెగటివ్ గా వాడికి ఇంపాక్ట్ అయిన కిడ్ వాడు. వాడికి పొటెన్షియల్ ఉంది ల్యాన్స్ స్ట్రోల్ కి. Yes. బట్ Lance is really underrated. If he's not Lawrence Stroll's son, వేరేలా ఉండేదేమో విషయం. See, వాడప్పుడు he have to come out of his own team and perform first. అప్పుడు might be we can see like, okay, he is having some potential, blah blah blah. Yeah, makes Okay, sense. yeah. Not enough evidence antaవు Hmm. to call him Hmm. underrated. Okay. నెక్స్ట్ క్వశ్చన్. Next question quickly. Overrated driver. Satya. Lando Norris. I'm not against him, but I really think he's overrated. Okay. Satish. And I consider WDC last year as a second constructors championship itself. అది team effort. ఇందాక ఎవడో ఏదో అన్నాడు, అందరూ కలిసి గెలిపించలేపారు ఎట్సెట్రా ఎట్సెట్రా. సతీష్ చెప్పమ్మా ఫస్ట్, నీ నీ ఓవర్ రేటెడ్ డ్రైవర్ నీ లూయిస్ అని overrated. చెప్పకే, బాగోదు. తర్వాత చెప్తా, ముందు చెప్పు. నాది యునానిమస్, అది ల్యాండో నారిస్. నేను For ఇంకా me ఆన్ also. రికార్డ్ ఉంది కాబట్టి నేను ల్యాండో అంటున్నా. సో ట్రై టు అండర్స్టాండ్. సో ల్యాండో నారిస్ ఈజ్ ఓవర్ రేటెడ్ యాజ్ హెల్. Plus one to that. డిస్కషనే లేదు అందులో. అందరూ చెప్పారు కదా ల్యాండో నారిస్. నూరా సవిత్. ల్యాండోకి అంత అక్కల్లా. ఈజ్ ఎ డీసెంట్ డ్రైవర్, నాట్ Yes. వర్త్ ద హైప్. వాడు చాలా ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేశాడు కాబట్టి, కానీ ఈ మెక్లారెన్ వాళ్ళు వాడికి లేనిపోని ఇచ్చేసి వానికి అదంతా ఇచ్చింది ఒకడే. దిస్ ఈజ్ ల్యాండో సెరా. ఒక స్టేట్మెంట్ వల్ల జాక్ బ్రౌన్ ఈస్ గెటింగ్ ఎవ్రీథింగ్. Okay. Which GP are you looking forward to watch? సవిత్ చెప్పమ్మా. సుజుకా. Suzuka. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. This season, Suzuka. Battery, curvatures, ups, downs. Going to be interesting. Okay. Katie, you? జపాన్. Suzuka again. Okay. Okay. Satya? అంటే ఆలోచిస్తున్నా అబుదాబి ఇవ్వాలా అని, కాకపోతే అక్కడ దాకా వస్తుందా, డిసైడింగ్ అవుతుందా, వద్దులే సుజుకాతోనే పోదాం. Okay. Satya? మోన్జా స్పీడ్ కోసం, లైక్ ఈ హైబ్రిడ్ పవర్ యూనిట్ లో ఎవరు క్యాలిక్యులేటెడ్ గా హ్యాండిల్ చేస్తారు ఆ స్ట్రేట్స్ లో అని. లుకింగ్ ఫార్వర్డ్ టు మోన్జా. Okay. Interesting. Satish, I think will take some time. For me, it is Pura. Spa. Spa is also స్పాలో ఓ రూజ్ లో మనోళ్ళు మన కొత్త రెగ్యులేషన్ లో ఉన్న కార్స్ ఏమాత్రం ఏం పీకుతాయో ఐఎమ్ క్యూరియస్. సో స్పా ఇస్ సంథింగ్ దట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. సో చూడాలి. ఓకే, లెట్ us discuss who do you think is the GOAT on the current grid? కరెంట్ గ్రిడ్. లూయిస్. హ్యాండ్స్ డౌన్ లూయిస్ నాకు. లూయిస్ ఆబ్వియస్ అన్నట్టు. ఓకే, సతీష్. ఆడు చొక్కా చూపిస్తున్నాడు, ఇంకేంటి, అదిగో నాకు తెలుసు. లోగో. ఎర్రజెండా ఎర్రచొక్కా. వాడు చూడు ఎర్రజెండా. Katie, what do you say? Of course, I'll go with Max. Anytime. Lewis 7-8 గెలిచుండొచ్చు, బట్ ఇట్స్ ఆల్వేస్ ఫర్ మీ. అంటే గోట్ అనేది ఆఫ్ కోర్స్ ఆల్వేస్ అది పర్స్పెక్టివ్ బేసిస్ మీద ఉంటుంది. నువ్వు ఫ్యాక్ట్స్ ఇవన్నీ తీసి మాట్లాడటం అన్నది బుల్షిట్. అలా లెక్క చూసుకుంటే లూయిసే అవుతాడు, బికాస్ హీ వాన్ 8 టైటిల్స్. 7 అంటారు. 7 సారీ
7, 8 7. ఓకే. అది సారీ ఎందుకు నేను 8, 9 కొడుతున్నా మర్చిపోయా. అంటే నేను నేను గుర్తుపెట్టుకోనులే కొన్ని యాక్సెప్ట్ కొన్ని ఉమ్. కొన్ని అన్నెసరీ గుర్తుపెట్టుకోను నేను. సో సో ఆఫ్ అదే కోర్స్ ఆబ్వియస్లీ పాపం ఏదో రగిలిపోదాం అనుకుంటాడు, సిగ్నల్ కోఆపరేట్ చేయట్లా. ఓకే సతీష్ కి ఓకే లోపల మండుతుంది. అయ్యయ్యో. సో ఐ విల్ గో విత్ మ్యాక్స్. ఫర్ మీ ఆల్సో ఇట్ ఈస్ మ్యాక్స్. సో ఎనీవన్ కెన్ డ్రైవ్ ఎ ఫాస్ట్ కార్. సో మ్యాక్స్ గోట్ అట్లా ఎవరని చెప్తే అయిపోద్దిరా, గోట్ ఎవరని చెప్తే అయిపోద్దిరా. అది ఆడు గోట్ ఎందుకు వేయడానికి కిలుక్కోకర్లేదురా. నేను చెప్తానురా. వాడు ఫ్రాడ్ లో ఉన్నాడు, వాడు ల్యాప్టాప్ కాదు బిజినెస్ కాదు వేసిరేస్తాడు వాడు. నువ్వు వాడిని నువ్వు ఇలా గెలుపుతున్నావు. రెడ్ బుల్ డజంట్ హ్యావ్ ఏ ఫాస్ట్ కార్ అని నాకు క్వశ్చన్ వస్తుంది. రెడ్ Hmm. బుల్ హ్యాస్ ద ఫాస్టెస్ట్ కార్ ఇన్ 22, 23 విచ్ ఇస్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. Hmm. సో ఓకే మ్యాక్స్ ఈజ్ హ్యావింగ్ ద ఫాస్టెస్ట్ కార్ ఆన్ ద గ్రిడ్. వాట్ అబౌట్ 23 and 2025? 23 and 25 24 అది ఫాస్టెస్ట్ కార్ కాదు. ఎస్పెషల్లీ 24 నుంచే 24 లో ఇనిషియల్లీ 24 దే మైట్ హ్యావ్ హ్యాడ్. యాక్సెప్టెడ్. సో 24 మిడ్ లోనే 23 ఈజ్ ద ఫాస్టెస్ట్ కార్ ఆన్ ద గ్రిడ్. కాదు కాదు, ఫస్ట్ పాయింట్ 2023 ఫాస్టెస్ట్ కార్ ఒప్పేసుకుంటాం, దాని గురించి డిస్కషనే కాదు. ఇప్పుడు 2025 గురించి మాట్లాడు, లేటెస్ట్ మొన్న జరిగిన దాని గురించి మాట్లాడు. సో మాకు మ్యాక్స్ ఎందుకు తోపంటే, మ్యాక్స్ కి నువ్వు కనపడుతున్నావు, కాకపోతే Yes. నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యే ఛాన్స్ ఇవ్వట్లా నీ సిగ్నల్ నీకు. సో వి అపాలజైజ్ ఫర్ దట్ ఇన్కన్వీనియన్స్ కాస్ట్. సో సో మాకు మ్యాక్స్ లెజెండ్ ఎందుకు అంటే, నో మ్యాటర్ వాట్ కార్ హీ డ్రైవ్, వాడు అవతలని భయపెడతాడు. వాడు గెలిచినా గెలవకపోయినా, వాడు ఛాంపియన్ అయినా అవ్వకపోయినా అవతలవాడు భయపడతాడు అండ్ విండోలో చూసినప్పుడు. సో అది మిర్రర్ లో చూసినప్పుడు, సారీ అది. సో ఫర్ మీ 21 లో కూడా he didn't have a fast car. I mean, he had a fast car, but his car was not the fastest. But he still beat Lewis Hamilton. మీరు అన్న సో కాల్డ్ గోట్ ఎవరైతే ఉన్నారో వాడిని ఇన్ ద సెకండ్ ఫాస్టెస్ట్ కార్ ఈ he beat లెక్కన him. యువర్ He సో beat him. కాల్డ్ గోట్ ఇన్ So, ల్యాండో 2021. చేస్తే ల్యాండో గోట్ అయ్యాడా నీకు? ఎవడయ్యా గోటు? ఎవడయ్యా గోటు? నువ్వు ల్యాండో పక్కన Max has goat, but don't give a statement. Anyone can drive the fastest car because Lewis in his first season, which is అది తప్పులే, అది తప్పులే. ఎనీవన్ కెన్ డ్రైవ్ ద ఫాస్టెస్ట్ కార్ అనేది తప్పులే, ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. I still think దాన్ని ఖండిస్తా. ఖండించు, ఎవడికి ఎక్కువ? ఎనీవన్ కెన్ డ్రైవ్ ద ఫాస్టెస్ట్ కార్ అంటే కష్టం, మనం నడపలేం కదా. స్టాటిస్టికల్లీ స్పీకింగ్ 2021 వాడి ఫాస్టెస్ట్ కార్ కాదు, 24 కూడా ఫాస్టెస్ట్ కార్ కాదు, 22 బాగా ఎంజాయ్ చేశాడు, 23 కూడా టు మోస్ట్ ఆఫ్ ద ఇది బాగా ఎంజాయ్ చేశాడు, అండ్ 25 లో హీ వాజ్ లిటరల్లీ డ్రైవింగ్ ఎ ట్రాక్టర్ ఇన్ ఎ వే అండ్ హీ టర్న్డ్ అవుట్ టు బీ ద P2. అది బాబు ఇప్పుడు దానికి కూడా వస్తారు మళ్ళీ. 2025 మధ్య ఏదో చేశారు, అందుకే కార్ స్పీడ్ పెరిగింది. ఓకే సత్య, హూ ఇస్ యువర్ గోట్? ఓకే, నేను ఈ డ్రైవర్ పర్స్పెక్టివ్స్ ఆర్ విన్స్ పర్స్పెక్టివ్స్ నుంచి కాకుండా ఐ విల్ టెల్ యూ ఫ్రమ్ అ మైండ్ సెట్ పర్స్పెక్టివ్, మ్యాక్స్ వెర్స్టాపెన్. చూసావా గో సవట్ దరిద్రుడా, నీకు నాకు ఉంది బుద్ధి ఎందుకులే, చూడు ఎలా సెట్ చేసి పక్కన ఏం అనకుండా ఎందుకు చెప్తున్నాను అంటే అని ముందు చెప్పింది. నువ్వు నేను ఉన్నావు ఎందుకు ఫ్యాన్ వారాలు చేయడానికి రెడీగా ఉంటాం. దరిద్రుడా అందుకే మీరు చెప్తే ఫ్యాన్స్ చెప్పినట్టే ఉంటుంది మరి. అందుకే ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్, ఫీమేల్ పర్స్పెక్టివ్ ఉండాలనే సత్య. దవడ పగిలిపోద్ది, ఆవిడ మ్యాక్స్ ఫ్యాన్ అని అందరికీ తెలుసు. ఇక్కడ న్యూట్రల్ పర్స్పెక్టివ్. నో, సారీ కాదు. ఓకే నేను ఎవరి నేను ఫ్యాన్ కాదు. సింప్లీ లవ్లీ టీ షర్ట్ గుర్తొచ్చి నాకు మ్యాక్స్ ఫ్యాన్ అనుకున్నాను. ఓకే, నో, అది హర్ష ఫ్యాన్ కాబట్టి అంతే. అదేలే. ఈచ్ డ్రైవర్ హ్యాస్ సమ్ పర్సనాలిటీ, హ్యాస్ సమ్ రికార్డ్స్ అండ్ ఆల్. సో ఒక్క F1 డ్రైవర్ ని ఇఫ్ యూ వాంట్ టు ఈక్వేట్ టు ఎ మూవీ క్యారెక్టర్, హూ ఈస్ దట్ డ్రైవర్ అండ్ వాట్ ఈస్ దట్ క్యారెక్టర్? సత్య. మూవీ క్యారెక్టరా, హీరో క్యారెక్టర్, మూవీ క్యారెక్టర్, ఎనీథింగ్. ఇప్పుడు నీకు అలోన్సో వన్ డ్రైవర్ వన్ క్యారెక్టర్ అంతే కదా. ఎస్, అలోన్సో చూసి నాకు రేలంగి మావి గుర్తొస్తాడు అంటే దట్ ఈస్ ఫైన్. సో సంథింగ్ ఆన్ దోస్ లైన్స్. సత్య, వాట్ డు యూ have to say? The hardest of questions for me, ఎందుకంటే నేను చాలా తక్కువ చూస్తా సినిమాలు. నేను చూసిన వాటన్నిటిలో ఒక్క సిమిలారిటీ నాకు తోచింది అయితే కార్లోస్ సైన్స్, రామ్ ఫ్రమ్ సీతారామం. ఓకే, హౌ అంటే క్యారెక్టర్ గురించి చెప్పాలి. దట్ రెసిలియన్స్, ఆ హోల్ హార్టెడ్నెస్,
100% ఎప్పుడు నేను ఇవ్వాలి అని కోరుకోవటం, స్టేయింగ్ ఆన్ ది గేమ్ ఆల్వేస్. అది ఓకే, ఇట్స్ డిఫికల్ట్ టు ఆల్సో ర్యాప్ మై గుడ్ హెడ్ ఎట్ అరౌండ్ హార్ట్. ఇట్. ఓకే, యాక్చువల్లీ సవిత్ నాకు ఇంకోటి చెప్పాలనిపించింది, లైక్ ఆఫ్ ఏంటది? ది రికార్డింగ్ తీసుకో ఇది. Hmm. సో దెర్ ఇస్ వన్ గై ఇన్ సెవెన్ సెన్స్ హూ కీప్స్ కమింగ్ బ్యాక్, ది చైనీస్ గై. Hmm. దొంగలి దొంగలి Hmm. హీస్ మ్యాక్స్ 2025. ఎన్నిసార్లు కొట్టినా సామని పావురా నువ్వు. Same. ఓకే, Savit, do you have your answer? వాడు బ్యాటిల్ ఆలోచిస్- అంటేనే గంట ఆలోచించాడు. నువ్వు ఇప్పుడు సినిమా క్యారెక్టర్ ఆలోచిస్తా. అంటే ఆడు. సరే, లూయిస్ కి సూట్ అయ్యే మూవీ క్యారెక్టర్ చెప్పరా. నువ్వు మూవీ హీరో క్యారెక్టర్ కానీ మూవీ క్యారెక్టర్ కానీ. లూయిస్ చేసేది కాదు రే, రిజెంబ్లెన్స్. హార్డ్ క్వశ్చన్ ఇది. Maybe it is. లూయిస్ హీరో అంటాడు, నాకు మెంటల్ వచ్చేస్తుంది, ఇంక ల్యాప్టాప్ విసిరేస్తాను నేను. మా లూయిస్ Louis. కి సూట్ అయ్యే తెలుగు మూవీ క్యారెక్టర్ ఏంటి? పండుగాడు, పోకి పండుగాడు అంటా నేనైతే లూయిస్ ని ఇప్పుడు. ఓకే కొడితే దిమ్మ తిరిగి మైండ్ Okay. బ్లాక్ అవుద్దన్నా మామ. ఓకే అవుతుంది మావా. ఓకే ఓకే సతీష్. వాడేం చెప్పాడు లూయిస్ కి? వాడేం చెప్తే నీకు ఎందుకే, నువ్వు చెప్పక. వాడేం చెప్పాడంట. ఇది ఏంటి గురు మీరు? అమ్మా మీరు అదే ఎట్లా నువ్వు వెళ్ళలేదు, తయారయ్యారు? వాడేం చెప్పాడండి. అదా లూయిస్ ఇస్ పండుగాడు ఫ్రమ్ పోక్రీ అంట. ఓహో, అయితే నేను సూర్యాబాయ్. చిచ్చి చిచ్చి. నీ జెన్యున్ ఆన్సర్ చెప్పు. వాట్? ఇప్పుడు ఇప్పుడు ఒక మూవీకి చెప్పే లెక్క అయితే వాడు అంత గొప్ప ఆయన ఒక మూవీకి లిమిట్ చేయలేం కదా. ఆయన పేరు మీద కొన్ని క్యారెక్టర్లు తీసేస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఒక మూవీ కంపెనీ ఎలా లిమిట్ చేస్తారు? నేను చెప్పాను హర్ష నీకు, నువ్వు ఇలాంటి అదే. క్వశ్చన్ నాది తప్పు నాదిరా. నేను అసలు ఈ లూయిస్ ఒక్క హామిల్టన్ క్వశ్చన్ అని ఒక అడిగింది ఫుల్ నేను. మూవీ కాదు ఎపిసోడ్ కానీ తీయచ్చు. ఒక ఇండస్ట్రీ మొత్తం డెడికేట్ చేయాలి. అన్నం రా దోత నువ్వు. ఓకే అన్న. టాలీవుడ్ మొత్తం Okay. డెడికేట్ చేయాలి. ఓకేరా, నైస్. లాగుతున్నాడయ్యా, ఇంకా చెప్పాలంటే లాగుతున్నాడయ్యా, ఇంకా లాగుతున్నాడయ్యా, ఆపట్లేదయ్యా. ఒక్క పేరు ఒక్కటి ఏదో ప్లీజ్ ఒక్క పేరు చెప్పవా? సడన్ గా అడిగితే అంటే సలార్లో ప్రభాస్ అనుకో. సలార్లో సలార్లో ప్రభాస్. ఓకే ఓకే, మేక్ సెన్స్. పోన్లే అయ్యా, ఈసారి మీకు ఏదో ఒక ఆన్సర్ ఇచ్చు. ఏదో ఆన్సర్ అయితే ఇచ్చావు. సిలబస్టర్ నేర్పెక్కిద్దుడు. చూద్దాం సిల్వర్ అయ్యా, స్టోన్ అన్నిటికీ ఎరిపెక్కిద్దా? మాట్లాడదాం. సిల్వర్ స్టోన్ దాకా వెళ్ళావు, రేస్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాం. కంగారు ఏంటి? ఎవడు ఎరుపెక్కుతుందో ఎవడికి ఏడిపోతుందో చూద్దాం కదా. ఈ కంగారు ఏముంది? మేము ఏడుస్తాంలే, మీ గురించి అనట్లా. మేము బీయింగ్ మ్యాక్స్ ఫ్యాన్స్ విల్ క్రై అంటున్నాం. లాస్ట్ ఇయర్ మాకు సరే. సిలబర్ స్టోన్ నుంచి అట్టకం నుంచి మొదలైంది కదా. అది వరుసగా ఓడిపోవడం. అట్లనే గెలుస్తాడేమో అని అనుకుంటే సెలక్షన్ పోయింది, హంగేరీ పోయింది, వరుసగా యునానిమస్ అయ్యింది, కానీ అవన్నీ ఓడిపోవడం. సరే స్ట్రెచ్ వద్దు. ఓకే, కేటీ నాదైతే మన మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు బిజినెస్ మ్యాన్ సూర్యాబాయ్. అంతే. హీజ్ రూత్లెస్. అంతే, హీజ్ రూత్లెస్ అంతే. ఇంకా నీకు దాంట్లో ఈడలాగా హీజ్ రూత్లెస్ అంతే. దానికి ఈక్వల్ టు సూర్యాబాయ్ అంతే. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం పడుతుంది? 11th మైల్ ఫిక్స్. కొడితే దిమ్మ 3. ఐ అగ్రీ. అండ్ బాబు నీదే పెండింగ్. ఫర్ మీ మై ఆన్సర్ ఇస్ కైండ్ ఆఫ్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. అలోన్సో ఇస్ భారతీయుడు. నేను అలాన్సోని అతడులో నాజర్కి ఇచ్చా. సూటబులే భారతీయుడు. ఎస్, అలోన్సో ఇస్ డెఫినెట్లీ భారతీయుడు. భారతీయుడు 1 భారతీయుడు 2 అది తెలియదండి బాబు. క్యారెక్టర్ బాబు, సినిమా కాదు బాబు. ఏ సినిమా అయినా క్యారెక్టర్ అదే కదయ్యా. హర్ష ఇంకా నయ్యం, మహాభారతంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కరెంట్ గ్రిడ్ అప్లై చేయని చెప్పలేదు. బతికించావు. దానికి ఇంకో వద్దాం, వీడియో దానికి కూడా వద్దాం. అయితే భీష్ముడే, అలన్సో భీష్ముడు. దానికి ఎత్తుకోవాలి. అదొక మంచి వీడియో కంటెంట్. ఓకే, రైట్, we can wrap it up. So Sunday Australian GP, quick predictions.
క్వాలీలో P1 ఎవరు అండ్ హూ డూ యూ థింక్ విల్ విన్? విల్ స్టార్ట్ విత్ KT. ఓకే, క్వాలీలో P1 చార్ల్స్ లెక్లెర్, ఓకే. మ్యాక్స్ విల్ విన్. ఓ నైస్. మ్యాక్స్ విల్ విన్ అంతే నా ప్రెడిక్షన్. అగైన్ తర్వాత తిప్పుకోవచ్చు, బట్ ఫర్ నో నా టేక్ అయితే అది. ఓకే సతీష్. కాలేజీలో ఆబ్వియస్లీ లూయిస్ గాని చార్ల్స్ ఉంటారు. ఓకే, విన్ మాత్రం నాకు తెలిసి ఈ జార్జ్ గాని లూయిస్ ముగ్గురు ఉంటారు. చార్ల్స్ ముగ్గురు ఉంటారు. ఓకే, చార్ల్స్ Okay. అండ్ జార్జ్. ఓకే, సవిత్. జార్జ్ అండ్ జార్జ్. జార్జ్ అండ్ జార్జ్. నైస్. ఓకే. ఐ లైక్ ద కాన్ఫిడెన్స్. సత్య. మీనింగ్లెస్ క్వశ్చన్ Charles on the అడగట్లేదు. pole, Charles on the pole, and Oscar winning. ఓకే, ఆస్కర్ కేమ్ అవుట్ ఆఫ్ సిలబస్. అంటే Oscar మర్చిపోతుందండి మా I'm అందరం. rooting for him to win home GP, కానీ prediction kind of random. అఫ్ కోర్స్ ప్రెడిక్షన్ ర్యాండమ్ సే చెప్పు. ఫర్ మీ ఇట్ ఈస్ చార్ల్స్ P1 ఫర్ షూర్. ఎందుకంటే చార్ల్స్ Okay. క్వాలీలో హీ రెగ్యులర్లీ డస్ వెల్. సో రేస్ ఎవరు? చార్ల్స్ P1 ఫర్ షూర్. బట్ రేస్ ఐ థింక్ జార్జ్ ఆర్ చార్ల్స్. ఓకే, వాళ్ళిద్దరిలోనే ఎవరు ఒకరు. లూయిస్ మైట్ గివ్ ఎ టఫ్ ఫైట్, బట్ చార్ల్స్ ఆర్ జార్జ్ ఫర్ షూర్. అండ్ అనదర్ క్విక్ క్వశ్చన్. Other than Aston Martin, of course, they are going to DNF. Almost that is confirmed. So, other than that, any more DNFs that you're expecting? Savit? క్యాడ్లాక్. Cadillac DNF. ఎస్, నేను కూడా KT. ఐ గో విత్ క్యాడ్లాక్. ఎస్. Satish? ముందు చెప్తాను. చెప్పు. ఫెరారీ అనకు, దండం పెడతా. ఎరుపు చొక్కా వేసుకున్నావు. Oh, he's సినిమా thinking. చేస్తాను అనుకుంటున్నా. ఏంటది? Kimi. మిగిలిన వాళ్ళు చెప్పండి, వాడు చెప్తాడంట. అదే. Okay, Satya? Any DNFs? అవుతుందయ్యా సత్య. ఎలక్స్ ఆల్బన్ అంటది ఇప్పుడు. Lando and Isaac DNF. Oh, Lando and Isaac. ఐజాక్ Crash అంటావు. Crash కాకపోవచ్చు. క్రాష్ ఎలాగా? Some point in the race, DNF. ఆహా. Okay. I am predicting Max DNF. మ్యాక్స్ డిఎన్ఎఫ్. Yes. ఒరే నువ్వు ఆఫ్టర్ కాల్ ఒకసారి నాకు అక్కడ కనపడు, మనం ఎప్పుడు కలిసే ప్లేస్ దగ్గర. అరే అది నిజం అవ్వాలరా అచ్చా నీకు? Memo, I strongly feel Max will. యారా ఏం చేశారా? finish ఏం పాపం చేశారులే, వద్దులే ఇప్పుడు. అయిపోయింది. I don't think he's happy with the car, so అయితే he will గుద్దేస్తాడేట్రా? he will push He'll beyond DNF. the limits. He'll push beyond the limits and do అదే. something. Mess up. He will mess up for sure అన్నట్టు నాకు ఇది. సతీష్ నీ సంగతి నువ్వు చెప్పలేదు ఇంకా. కిమి పోతానే ఉంటుంది. కిమియా? కిమి నేను అనుకుంటున్నా కిమియా పోతాడేమో అని, కాకపోతే ఆడి పేరు చెప్పాలా. పోన్లే. వాడు సీజన్ ముందే కారు ఆఫ్ చేశాడు. సీజన్ లో ఇంకేం చేస్తాడు? So Kimi, because of over confidence అంటావా? అంతే. Or with the నేనైతే ఒకవేళ కిమి పోతే ఓన్లీ బికాస్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్. కార్ వల్ల అయితే జార్జ్ ఎందుకు గెలుస్తాడు? చిచి గెలుస్తామని ఎందుకు అనుకుంటాం? అంత డిఫరెన్స్ ఉండదు కదా. ఓకే. అందుకనే వాళ్ళు తాలిబాన్ టీం కాబట్టి. యాక్చువల్లీ నాకు అది కూడా వన్ ఆఫ్ ది ప్రెడిక్షన్స్. ఒక ఏంటి? టీమ్ కార్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఉండి ఒక డ్రైవర్ విన్నర్ అయ్యి ఒక డ్రైవర్ నాట్ ఈవెన్ ఇన్ టాప్ 10 లాగా. రెడ్ బుల్ ఫ్రమ్ 2020. రెడ్ బుల్. Yes. రెడ్ బుల్ డిఎన్ఏ అదే. డిస్కషన్ ఏముంది ఇప్పుడు దానికి? ఇప్పుడు మన కుర్రోళ్ళు ఏం చెప్తారంటే మ్యాక్స్ ఒక్కడికే మంచి కారు ఉంది, వద్దులే ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు మళ్ళీ సవిత్ సతీష్ తో నాకు గొడవలు ఎందుకులే కానీ ఇప్పుడు రెడీ అవుతాడు. ఏమో నేను కాల్ కూడా వదిలేస్తాడు రా, ఆఫీస్ కాల్ కూడా వదిలేస్తాడు రా వీడి డిస్కషన్ మొదలు పెడితే. వదండి. అది రన్ అవుతుంది అక్కడ ప్రొడక్షన్. ఎందుకు సార్ మానిపోయిన గాయాన్ని మళ్ళీ రేపుతారు? చలో ఓకే చలో దెన్ we'll meet after the race and let us see. May the best driver win. ఓకే. నెక్స్ట్ ఇంకోటి లైవ్ సెషన్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఎంతమందికి వెళ్తుందో తెలియదు ఇది. ఓ 10 మంది చూసినా సరే అందులో 5 ఏమన్నా లైవ్ కావాలి అంటే చెప్పండి, పెడదాం. సవిత్ ఎలా చూస్తున్నాడు చూడు. వాళ్ళు చెప్పనిరా ఏంటి ఏదో ప్రామిస్ చేస్తున్నాడు. అడిగాను రా అంతే. ఎవరికైనా కావాలంటే అర్థం కాల. లైవ్ అంటే యూట్యూబ్ లైవా
గేమ్ లైవా ఏంటో గేమ్ నాకు లైవ్ అర్థం కాదు, కావట్లా. యూట్యూబ్ లైవ్లే, దానికి కూడా కావాలే కానీ సబ్స్క్రైబర్లు. సరే చలో, బాయ్ బాయ్. చలో Okay, బాయ్ bye. ఎవ్రీవన్.